Hi students, welcome to SS Bhushan's channel. I am Dr. SS Bhushan. Today we shall deal with the model question paper of semester 2 English of Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, this is the model question paper, right, for BA, BSc, BCom students. Right, section A. Answer any 5 of the following questions. Each question carries 4 marks. Fill in the blanks choosing the correct form. Here see. He spoke with a great dash, great honesty, honestly. He spoke with great honesty. So ఇది నౌన్ ఫామ్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయనంటే దీన్ని కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్లో పేజ్ నెంబర్ 22లో ఉంటాయి. ఎక్కడ పేజ్ నెంబర్ 22 అంటే డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ ఎస్ఎస్బి యాప్ ఫ్రమ్ ద ప్లే స్టోర్. ఎస్ఎస్బి యాప్ అన్నటువంటి ఉంటుంది. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఫ్రీగా మీకు అందులో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అని ఉంటూ ఆ తర్వాత అన్నమాట సెమిస్టర్ 1 ఇంగ్లీష్ అని ఉంటుంది, తర్వాత సెమిస్టర్ 2 అని ఉంటుంది. ఆ సెమిస్టర్ 2 ఇంగ్లీష్లో కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్లో ఈ పేజ్ నెంబర్ 22లో మీకు ఇలాంటి ఆన్సర్స్ అన్నీ ఉంటాయి. అంటే నౌన్ నుంచి వెబ్గా ఎలాగను, వెబ్ నుంచి నౌన్గా ఎలాగను, అలానే అన్నమాట ప్రిపోజిషన్స్ నౌన్గా మారినవి ఏంటి, కంజంక్షన్స్ నౌన్గా మారినవి ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ సెంటెన్సెస్తో సహా ఎక్సర్సైజ్ ఇవ్వడం జరిగింది. మీకు ఒకవేళ కావాలని అనుకుంటే టెక్స్ట్ బుక్ ఫ్రీగా అందులో, అలానే దాని తర్వాత గ్లాసరీ ఉంటుంది, మీనింగ్స్ అంటే టెక్స్ట్ మరియు గైడ్, టెక్స్ట్ ప్లస్ స్టూడెంట్స్ హ్యాండ్ బుక్ అని ఉంటుంది. మీకు ఆ లింక్ డైరెక్ట్గా నేను కావాలనుకుంటే పంపిస్తాను. యూ క్యాన్ పుట్ హై టు ద నంబర్ 8317603525. ఓకే, 8317603525. అందులో మీరు అనమాట ఈ యాప్ అనమాట నేను పెడతానంటే మీకు ఈ యాప్ తలకు లింక్ ఇస్తాను. డైరెక్ట్లీ ఇట్ విల్ టేక్ యూ టు ద సెమిస్టర్ 2 బుక్. అందులో మీరు ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే సారీ, నాట్ డౌన్లోడ్, ఆ యాప్లోనే మీరు అనమాట చూసుకోవడం అన్నటువంటి జరుగుతుంటుంది. అందులో మీకు ఇప్పుడు పేజ్ నెంబర్ ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఫస్ట్ ఎగ్జాంపుల్కి అదే 1, 2, 3, 4 ఎగ్జాంపుల్స్ సంబంధించి కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ పేజ్ నెంబర్ 22లో ఉంటాయి. ఓకే, ద జడ్జ్ మేడ్ ఎ ఫెయిర్ డాష్, డిసైడ్, డెసిషన్, డెసిసివ్. ద జడ్జ్ మేడ్ ఎ ఫెయిర్ డెసిషన్, నౌన్ ఫామ్. షీ ఆన్సర్డ్ ద క్వశ్చన్ కాన్ఫిడెంట్లీ. సో హియర్ ఇక్కడ యాడ్వర్బ్ అని అంటారు దీన్ని. కాన్ఫిడెంట్లీ ఇస్ రైట్. అది ఎలా అన్నటువంటిది మీకు అందులోకి వెళ్ళినట్లయితే మీకు తెలుస్తుంది. ఎస్ఎస్ భూషణ్ ఫ్రీ ఈ బుక్. హార్డ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్, ఈ సెకండ్ వన్. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. స్కిమ్మింగ్ స్కానింగ్తో డిఫరెన్స్ ఏంటి? యూ క్యాన్ ఫైండ్ దిస్ ఆన్సర్ ఇన్ పేజ్ నెంబర్ 47. రీడింగ్ టెక్నిక్స్లో ఇవి చాలా ఉపయోగకరమైనటువంటివి. నెక్స్ట్ వన్, వాట్ డ్రీమ్ డస్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ షేర్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ అమెరికా. యూ క్యాన్ ఫైండ్ దిస్ ఆన్సర్ ఇన్ I Have a Dream by Martin Luther King Jr. page number 37. Okay, next, what message does the play The Never Never Nest convey about living on credit? You can find this answer in page number 58, unit 3, page number 58, Never Never Nest by Cedric Mount. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫస్ట్ టెక్స్ట్ ఉంటుంది, తర్వాత గ్లాసరీ అంటే మీనింగ్స్ ఉంటాయి, తర్వాతను సమ్మరీ ఉంటుంది, తర్వాత ఆల్ ఇన్ వన్ ఆన్సర్ ఉంటుంది. ఆ ఆల్ ఇన్ వన్ ఆన్సర్ దీనికి రాయండి మీరు. Write a short report on your college annual day celebration. Annual day celebration, report writing. You can find this answer in page number 73 of SSB free ebook lo. Next one, write how did Sudha Murthy help her grandmother. Sudha Murthy tana ammamaki ela sahayam chesindi. You can find this answer in unit 4, page number 83. How I taught my grandmother to read by Sudha Murthy. నెక్స్ట్ వన్, అంటే ఇక్కడ ఈ గ్రాండ్ మదర్ సంబంధించినటువంటి హౌ ఐ టాట్లో అంటే ఎడ్యుకేషన్ తాలూకు ఇంపార్టెన్సు, మనిషి స్వతంత్రంగా నిలబడడం ఎలా, హౌ వన్ క్యాన్ స్టాండ్ ఇండిపెండెంట్లీ ఇఫ్ హీ ఆర్ షీ హ్యాస్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది. అలానే అది సెల్ఫ్ రిలయన్స్ అంటారు, అది ఆ స్వావలంబన అన్నటువంటిది ఎలా వస్తుంది మనిషికి అన్నటువంటి విషయాలు అందులో చక్కగా ఆమె ఒక కాశీయాత్ర అన్నటువంటి సీరియల్ పబ్లిష్ అయ్యేటప్పుడు తన మనవరాలతో రోజు ప్రతి వారం చదివించుకున్నటువంటి అమ్మమ్మ ఒకరోజు మనవరాలు లేకపోయేసరికి హర్రే నీ మనవరాలు లేదు, ఇది ఎవరు నాకు చదివి వినిపిస్తారని పాపం బిక్క చచ్చిపోద్ది. అప్పుడు అనమాట విద్య విలువ అనేటువంటిది ఆమెకు తెలిసి 62 సంవత్సరాలు 65 సంవత్సరాల వయసులో కూడాను తాను చదువుకి పూనుకొని చక్కగా చదువుకుంటుంది. చివరికి మనవరాలు కాళ్ళకి దండం పెట్టి అమ్మ నువ్వే నా గురువు అని అంటుంది అనమాట అమ్మమ్మ. ఇక మీదనున్న చూసారా ద నెవర్ నెవర్ నెస్ట్లో అప్పు చేసి పప్పు కూడు వద్దు అన్నటువంటిది అందులో చక్కగా ఉంటుంది, చూడండి. నెక్స్ట్, డ్రా ఏ పై చార్ట్ ఆన్ ఏ పర్సన్స్ మంత్లీ ఎక్స్పెండిచర్. ఫుడ్ 35%, హౌస్ రెంట్ 30%, ఎడ్యుకేషన్ 10%, హెల్త్ కేర్ 5%,
నెక్స్ట్ అదర్స్ 5, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ 15. ఫర్ దిస్ యూ కెన్ ఫైండ్ ద ఆన్సర్ ఇన్ పేజ్ నెంబర్ 93, యూనిట్ 4, పేజ్ నెంబర్ 93 ఇన్ ఎస్ఎస్బి. ఓకే, ఇన్ ఎస్ఎస్బి యాప్. మీ టీచర్ దగ్గర ఉండాలి. లింక్స్ అందరికీ కూడా నేను పెట్టాను. మీ టీచర్ కానీ లింక్ ఇవ్వకపోతే నేను చెప్పాను కదా, నా నంబర్కి కనుక మీరు హాయ్ అని పెట్టినట్లయితే నేను తప్పకుండా మీకు పంపిస్తాను. ప్రిపేర్ సూటబుల్ నోటీస్ ఇన్వైటింగ్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్ ఫర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ ఇన్ యువర్ కాలేజ్ ఆడిటోరియం. ఓకే, నోటీస్ చూడండి, పేజ్ నెంబర్ 135లో నోటీసెస్, ఎజెండాస్, మినిట్స్ అని ఉంటాయి. అంటే ఒక నోటీస్ అన్నటువంటి దేనికోసం, కాలేజ్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్లో, ఎక్కడ, మీ ఆడిటోరియంలో. సో ఫ్రెషర్స్ డే అనగానే ఫస్ట్ నోటీస్ అని మీద ఉంటాం, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాజమహేంద్రవరం. నెక్స్ట్ నోటీస్, నెక్స్ట్ డేట్, అంటే ఆ రోజు నోటీస్ జారీ చేసే డేట్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఏముంటుంది అక్కడ అనమాట, ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్, అంటే ఇది ఎగ్జాంపుల్గా, all the students are hereby informed that Freshers Day celebrations will be celebrated on some date, for example 26th August or 26th July. మరి ప్లేస్ ఉండాలి, ప్లేస్ ఎక్కడ, ప్లేస్ అనేది ఆడిటోరియం. ఎన్ని గంటలకి, at 10 AM ఇన్ ఆడిటోరియం అని చెప్పి, నెక్స్ట్ చీఫ్ గెస్ట్ ఎవరు వస్తున్నారా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ జాయింట్ కలెక్టర్. నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటున్నారా అన్నటువంటి అక్కడ రాస్తారు, ఇలా లైన్ మీద అనమాట రాస్తారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ ఇస్తున్నామని. కింద ఎవరు, కాలేజ్ ప్రెసిడెంట్ లేదా సెక్రటరీ, స్టూడెంట్ సెక్రటరీ ఎవరో ఒకరు, అది అథెంటికేషన్ ఉండాలి. ఎప్పుడు కూడాను ఇచ్చేవాడు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టుగా అక్కడ వాడి పేరు ఉండాలి, సెల్ ఫోన్ నెంబర్ ఉండాలి. ఇలాంటివన్నీ కూడా చక్కగా అందులో ఉన్నాయి. మీరు చూడండి పేజ్ నెంబర్ 135, ప్లే స్టోర్కి వెళ్ళి, ప్లే స్టోర్లో స్టోర్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి, అందులో చూడండి. నెక్స్ట్ సెక్షన్ బి, ఆన్సర్ ఆల్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. రైట్, డిస్కస్ ఏజీ గార్డెనర్స్ వ్యూస్ ఆన్ గుడ్ మేనర్స్ ఆన్ సేయింగ్ ప్లీజ్ ఆన్ సేయింగ్ ప్లీజ్. చాలా బాగుంటుంది. మంచి మర్యాదలకు సంబంధించినటువంటి విషయంలో ఎలా ఉండాలి, థ్యాంక్ యూ అనేది, ప్లీజ్ అన్నటువంటివి, చిన్న చిన్న కర్టసీస్ ఎంత మేలు చేస్తాయి అన్నటువంటి విషయాలన్నీ కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. పేజ్ నెంబర్ 4 టెక్స్ట్ ఉంటుంది, తర్వాత మీనింగ్స్ ఉంటాయి, దానికి గ్లాసరీ అంటాం, తర్వాత సమ్మరీ ఉంటుంది, తర్వాతను ఆల్ ఇన్ వన్ ఆన్సర్, ఇంటిగ్రేటెడ్ ఆన్సర్ ఉంటుంది. ఈ మీనింగ్స్ కూడా ఇంగ్లీష్ తెలుగు. ఓకే, అనలైజ్ ద థీమ్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇన్ ఆర్కే నారాయణ్ షార్ట్ స్టోరీ హాఫ్ ఏ రూపీ వర్త్. ఇది ఇన్ పేజ్ నెంబర్ 14 యూ కెన్ ఫైండ్ హాఫ్ ఏ రూపీ వర్త్ బై ఆర్కే నారాయణ్. పాపం ఈ సుబ్బయ్య అన్నటువంటి వాడికి జీవితం అంతా కూడా రైస్ వ్యాపారం తప్ప మరింకోటి తెలియకుండా చివరికి ఆ బియ్యం బస్తాల కింద పడి ఎలా చనిపోతాడో చక్కగా జాగ్రత్తగా చదవండి. డిస్కస్ ద పోమ్ ఇఫ్ అండ్ ఇట్స్ రెలవెన్స్ ఇన్ ద కంటెంపరీ వరల్డ్. ఇఫ్ అన్నటువంటి పోమ్ ఎక్కడది, రొడ్యార్డ్ కిప్లింగ్, పేజ్ నెంబర్ 31. ఇన్ పేజ్ నెంబర్ 31 యూ కెన్ ఫైండ్ ఇఫ్. ప్రపంచమంతా తలకిందులైపోయినా, నీకంటూ ఎవరు లేకపోయినా, సర్వస్వం నీవు కోల్పోయినా, నీ కాళ్ళ మీద నువ్వు మళ్ళీ నిలబడడం ఎలా, సర్వస్వం కోల్పోయినా నిలబడడం ఎలా అన్నటువంటి మంచి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పోమ్ లాంటిది ఇఫ్. పేజ్ నెంబర్ 31. ఓకే, ఆర్ రైట్ ఎన్ ఎస్సే ఆన్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్స్ విజన్ ఆఫ్ ఈక్వాలిటీ యాజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అన్నటువంటి దానిలో మార్టిన్ లూథర్ కింగ్ నల్ల జాతి తెల్ల జాతీయులు అన్నటువంటి వివక్ష లేకుండా ఎలా ఓటు హక్కులు అడుగుతారు, సమానత్వం అడుగుతారు అన్నటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరించడం అన్నటువంటి జరిగింది. ఎస్ఎస్ భూషణ్ అందులో వివరించాడు, చూడండి, అది నేనే. నెక్స్ట్, డిస్కస్ ద ప్లే ద నెవర్ నెస్ట్ యాజ్ ఏ సోషల్ సెటైర్. ఓకే, ఈ ఐ హ్యావ్ ఏ డ్రీమ్ ఎక్కడ అనుకున్నాం మనం, ఇన్ పేజ్ నెంబర్ 37. నెక్స్ట్ నెవర్ నెస్ట్ అనేది ఎక్కడ, పేజ్ నెంబర్ 58. ఏంటి నెవర్ నెస్ట్ అంటే, అప్పు చేసి పప్పు కూడు తినొద్దు, మనకి ఎంత ఉంటే అంత సరిపెట్టుకుందాం, ఇన్స్టాల్మెంట్ బేసిస్లో. ఇందులో జాక్, జిల్ వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అన్నటువంటిది, ఆంట్ జేన్ అనమాట వాళ్ళని ఏకి పారేస్తుంది. చివరికి వాళ్ళ బేబీని కూడాను వాళ్ళు ఇన్స్టాల్మెంట్ మీదే తెచ్చుకుంటారు, నర్స్కి పేమెంట్ కూడా ఇన్స్టాల్మెంట్ మీదే ఇస్తారు మహానుభావులు. నెక్స్ట్, హౌ డస్ ఓ హెన్రీ హైలైట్ లవ్ అండ్ సాక్రిఫైస్ ఇన్ ద గిఫ్ట్ ఆఫ్ మెజై. ఓ హెన్రీ సంబంధించినటువంటి పేజ్ నెంబర్ 64. ఇది చాలా బాగుంటుందండి. భార్య భర్తకి అద్భుతమైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుంది. భర్త దగ్గర గోల్డ్ వాచ్, ఒక వాచ్ ఉంటుంది, దానికి చైన్ ఉండదు. ఆ చైన్ కోసమని చెప్పి భార్య తన అందమైన కురులను, తన దగ్గర డబ్బులు ఎక్కువగా లేకపోవడంతో అందమైన కురులను అమ్మివేసి భర్తకి ప్లాటినం చైన్ కొంటుంది. భర్త
తన భార్య పట్ల ఉన్నటువంటి అభిమానము ప్రేమకి ఆయన ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి వాచ్ని అమ్మేసి భార్యకి అందమైన మంచి దువ్వెనలు తెస్తాడు. కానీ భార్య అప్పటికే బోడిగుండు అయిపోయి ఉంటుంది, దువ్వెనలు పనిచేయు. ఇక భార్య కొన్నటువంటి చైను భర్తకి పెడదామంటే భర్త దగ్గర వాచ్ లేదు. భర్త అమ్మేశాడు కదా, అమ్మేసిక దువ్వెనలు కొన్నాడు, వాచ్ లేదు. సో ఇదేనమాట ఇక్కడ ఈ ఏమంటారు, ఇది ఒక రకమైనటువంటి విచిత్రమైన పరిస్థితిని చక్కగా చెప్తాడు. కానీ అందులో ప్రేమాభిమానాలు, పరస్పర త్యాగము అన్నటువంటి ఎంత ఉన్నదని ద గిఫ్ట్ ఆఫ్ మెజైలో ఓ హెన్రీ అనేవాడు చెప్తాడు. హౌ డస్ సుధామూర్తి ఎంఫసైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ లిటరసీ ఇన్ హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్. ఇన్ పేజ్ నెంబర్ 83 యూ కెన్ ఫైండ్ దిస్ ఆన్సర్ ఇన్ యూనిట్ 4 పేజ్ నెంబర్ 83. ఆర్ ఇది అయిపోయింది, ఇది కాదు అనుకుంటే ఇది చాలా బాగుంటుంది. హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ కూడా ఏంటంటే చదువు యొక్క ప్రాధాన్యత, చదువు ఉంటే మనిషి స్వతంత్రంగా ఎలా నిలబడగలడని ఇందులో సుధామూర్తి గారి అమ్మమ్మ ద్వారా మనకు తెలియజేస్తారు. అమ్మమ్మకి ఇంటికి కాశీయాత్ర అంటే ఒక సీరియల్ ఒకటి, కాశీయాత్ర అన్నటువంటి ఒక సీరియల్ అనమాట పబ్లిష్ అవుతుంటుంది. అది ప్రతి వారం వస్తుంటే అందులో అమ్మమ్మేమో ఆ కాశీయాత్రలో ఉన్నటువంటి ఆ మజిలీలన్నింటినీ వినాలనుకుంటే చదువు రాదు, ఎవరితోనో చదివించుకుంటూ ఉంటుంది. ఎవరు చదువుతూ ఉంటారు? అమ్మమ్మ దగ్గర ఉన్నటువంటి మన మనవరాలైన సుధామూర్తి చదువుతూ ఉంటారు. ఒకరోజు సుధామూర్తి ఏ పెళ్ళో పేరెంటంకో పక్క ఊరు వెళ్ళింది. ఆ మ్యాగజైన్ వచ్చింది ఎప్పుడులానే. అరే చదవడానికి నా మనవరాలు లేదే అని బాధపడుతూ వారం రోజులు అవుద్ది ఇంక మనవరాలు వచ్చేటప్పుడు ఎలా అని అంటూ ఈలోగా తను కంకణం కట్టుకుంటుంది. నేను ఎలాగైనా చదువుకోవాలి, నేను ఇతరుల మీద ఆధారపడకూడదు. ఆ ఇతరులు మనవరాలు అవ్వచ్చు, ఇతరులు ఇంకెవరైనా అవ్వచ్చు. కనుక మనవరాలు రాగానే ఏమంటుందంటే, అమ్మా సుధా నువ్వు నాకు చదువు నేర్పాలి అని అనగానే కన్నడంలో ఆలన్నమాట మొదలు పెడతారు. చక్కగా చదువు నేర్చుకుంటుంది అమ్మమ్మ. చివరికి సుధామూర్తినే ఈ చిన్న పాపని గురువుగా భావించి పాదాభివందనం చేస్తుంది అమ్మమ్మ అనమాట. ఇంకా అక్కడ నుండి కాశీయాత్రలో వచ్చినటువంటి ఆ సీరియల్ అన్నింటినీ కూడా అమ్మమ్మే చదువుకుంటుంది అనమాట. మొత్తానికి ఆ రోజు ఈ రోజు ఏనాడైనా సరే మొత్తానికి ఈ సీరియల్ల పిచ్చి అనేటువంటిది ఉంది. మొత్తానికి అది వేరే విషయం. ఇప్పుడు టీవీలు అప్పుడులో ఈ పుస్తకాల మీద ఆధారపడేవాళ్ళు, ఇంక ఇప్పుడు సెల్ ఫోన్స్ ఎలాగైనా వస్తే అది వేరే విషయం. చదువు ప్రాధాన్యతని తెలియజేసినటువంటి చక్కని స్టోరీ హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్. Next, read the passage given below and make notes. Television is considered a vast media for communication. Television is at the same time considered a media running in everyone's home carrying misinformation. Likewise, there are so many debates on the advantages and disadvantages of television. ఇది సింపుల్గా నాకు అర్థమైంది ఏమిటంటే టెలివిజన్ అనేది హెడ్డింగ్ పెడతారు. నెక్స్ట్ ఇందులో పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి కూడా అనమాట ఇలా పారాగ్రాఫ్లా కాకుండా మీరు ఒక్కొక్కటి విడదీసి చక్కగా పాయింట్ వైజ్ రాస్తే మీకు 5 మార్క్స్ వస్తాయి. 5 మార్క్సే కదా? ఎస్, 5 మార్క్స్. డిస్కస్ ద మెసేజ్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ ఇన్ స్వామి వివేకానందాస్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్. బై ద బై ఈ నోట్ మేకింగ్ అనేటువంటి దానికోసం మీరు పేజ్ నెంబర్ 115 అక్కడ చక్కగా నోట్ మేకింగ్ ఎలా ఉండాలన్నటువంటి రూల్స్ ఉన్నాయి, మరియు ఎక్సర్సైజెస్ కూడా అక్కడ ఇవ్వడం అనేది జరిగింది. దయచేసి ఆ నోట్ మేకింగ్ చూశాక ఈ వివేకానంద విషయానికి వచ్చినట్లయితే పేజ్ నెంబర్ 122 యూనిట్ 5 122లో మీకు ఇవి కనిపిస్తాయి. డిస్కస్ ద మెసేజ్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ ఇన్ స్వామి వివేకానంద ద సీక్రెట్ ఆఫ్ వర్క్ ఆర్ ప్రొవైడ్ సూటబుల్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ టు ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అయితే యూ క్యాన్ ఫైండ్ ఇన్ పేజ్ నెంబర్ 147. ఓకే, ఇందులో స్వామి వివేకానంద ఇది అయిపోయింది కదా, మీదను స్వామి వివేకానంద ఏమంటాడంటే సీక్రెట్ ఆఫ్ వర్క్లో పని చేసేటప్పుడు మాస్టర్లా పని చేయాలి తప్ప బానిసలా పని చేయకూడదు. పనిలో ఆనందాన్ని వెతుక్కోవాలి తప్ప ఏడుపు మొహం ఈడుపు కాలుతో తెల్లవారి లేచినప్పటి నుండి సాయంత్రం వరకు కూడా ఎవరినో తిట్టుకోనో విసురుకోనో ఉండేటట్టుగా విసుక్కోకూడదు, సామాన్లు విసరకూడదు, లేదా మీరు చిరాకు పరాకులు ఇతరుల మీద కనిపించకూడదు అన్నటువంటి విషయాలను అక్కడ చెబుతూ ఒక మనిషికి కావాల్సింది ఫస్ట్ ఏంటంటే ప్రాథమికమైన అవసరాలు ఫిజికల్ హెల్ప్, అది కొంతవరకు పనిచేస్తుంది. ఆ తర్వాత ఇంటెలెక్చువల్ హెల్ప్ మరి కాస్త పనిచేస్తుంది. కానీ ఎవరైతే స్పిరిచువల్ హెల్ప్ అందజేస్తారో ఆ మనిషిని కష్టాల కడలలోంచి గట్టెక్కించినట్టే, భావదారిద్ర్యం నుంచి గట్టెక్కించినట్టే అని చక్కగా అందులో వివరించడం జరిగింది. టెక్స్ట్ చదివాక మీనింగ్స్ వెళ్ళండి, మీనింగ్స్ చదివాక సమ్మరీకి వెళ్ళండి, సమ్మరీగా అయిపోయిన తర్వాత ఇంటిగ్రేటెడ్ ఆన్సర్కి వెళ్ళండి. సో ఇది ఎక్కడ అనుకున్నాం? ఎస్ఎస్బి యాప్లో.
నెక్స్ట్ ప్రొవైడ్ సూటబుల్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ టు ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. సో ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనేది ఎక్కడ ఉన్నాయి? పేజ్ నెంబర్ 147. వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్, ఫర్ ఎగ్జాంపుల్ థీస్ట్. ఏ ప్లేస్ వేర్ బర్డ్స్ ఆర్ కెప్ట్. వన్ హూ స్టడీస్ లాంగ్వేజెస్ అకరింగ్ వన్స్ ఏ ఇయర్. ద లైఫ్ స్టోరీ రిటన్ బై వన్ సెల్ఫ్. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్. లవ్ ఫర్ వన్స్ కంట్రీ. ఏ ప్లేస్ ఫర్ ద సిక్ పీపుల్. వన్ హూ స్టడీస్ యానిమల్స్. సో ఇవంతా కూడా అనమాట మీకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అన్నటువంటి పేజ్ నెంబర్ 147లో ఉన్నాయి. మీరు దయచేసి అనమాట వీటిని చక్కగా నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ భూషణ్, అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ ద లింక్స్ ఆఫ్ ఎస్ఎస్ భూషణ్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో టు ఆల్ ఆఫ్ యువర్ వాట్సాప్ కాంటాక్ట్స్. దయచేసి ప్లే స్టోర్లో ఎస్ఎస్బి డార్క్ లెటర్స్తో ఉంటాయి, ఒక స్కాలర్ టోపీ లాగా ఉంటుంది లోగో. చూడగానే మీరు ఏం చేస్తారు, ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన వెంటనే స్టోర్లోకి వెళ్తారు. స్టోర్లోకి వెళ్ళక ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అని ఉంటుంది, అసలు సెమిస్టర్ 1 ఉంటుంది, తర్వాత సెమిస్టర్ 2 ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.